న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. నా పేరు రజిత. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీపీసీసీ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఢిల్లీలో సోనియా గాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి. వరంగల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి. నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందంటూ స్పష్టం. విశాఖలో హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ మేళా ప్రారంభం. 7 రాష్ట్రాల చేనేత వస్త్రాల ప్రదర్శన. ఉప్పుగూడలో తీవ్ర ఉద్రిక్తత. కాళీమాత దేవాలయం భూములపై ఘర్షణ. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ పీసీసీ పదవికి సంబంధించి ఇంకా మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సుమారు 20 నిమిషాల పాటు సమావేశమయ్యారు. తనకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని సోనియా గాంధీని కోరారు. మరోవైపు రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. డిఫెన్స్ కమిటీకి సంబంధించిన సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం రేవంత్ రాహుల్ గాంధీని కలవనున్నారు. తెలంగాణ నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంత్రి చీరలను పంపిణీ చేశారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు ఆయన తెలిపారు. ఏపీ కూడా ఇప్పటికీ కావాలని చెప్పేసి 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత మన ప్రశాంత్ అని చెప్పేసి మనం చేస్తున్నాం. కాబట్టి ఎన్నో గవర్నమెంట్ రాగానే మన ఎండీని అధికారులను పిలిపించి ప్రశాంత్ అనేది ఉందని చెప్పేసి మనం అంతేకాదు అన్న ఆ రివ్యూలో మేము కూడా ఎగ్జిట్లో మనకి ఏంటంటే నా విషయాల ముఖ్యమంత్రి చర్చలో కలుపుతాము. కాబట్టి ఉదయం ఆఫీస్ పోలేదు కాబట్టి ఫస్ట్ అన్నిటికన్నా గొప్ప అసెంబ్లీలో క్రైస్తవుల పక్షాన క్రైస్తవుల గురించి మాట్లాడినప్పుడు కొంచెం వస్తుంది మైలేజ్ ఇవ్వడం జరుగుతుంది కాన్స్టిట్యున్సీ నుంచి. సో భీమ్గఢ్ కాన్స్టిట్యున్సీ నుంచి సో నెక్స్ట్ అభిమానం ఉన్నారు నిజామాబాద్ రూరల్ నుంచి అంతేనా? ఈ దేశంలో బహుశా ఈ ప్రపంచంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఆలోచించని విధంగా ఇవాళ బట్టల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతున్నదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా. మీ దీవెన ఉన్నంత కాలం కేసీఆర్ గారు బ్రహ్మాండంగా ఈ రాజ్యంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతారు అన్న దానికి నాకు ఎలాంటి డౌట్ లేదని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తాను. క్రైస్తవం అంటే ప్రేమ, త్యాగం, సేవ. దేశంలో ఎవరైతే మైనారిటీలము అని చెప్పి కొంత బాధపడుతున్నారో, అయ్యో మాకు ఏదో వెలితిగా ఉంది అని చెప్పి బాధపడే వర్గాలు ఏవైతే ఉన్నాయో
ఆ వర్గాన్ని ముఖ్యంగా ఆ బాధలో ఉండకుండా చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాకు 6 సంవత్సరాల క్రితమే చెప్పిన విషయాన్ని మీ అందరికీ నేను మరొకసారి గుర్తు చేస్తాను. బట్టలు పంచడము అంటే ఇది డబ్బుతో కూడుకున్నది కాదు, ఇది మనసుతో కూడుకున్న కార్యక్రమం. ఒక రంజాన్ పండుగ వస్తే, ఒక క్రిస్మస్ పండుగ వస్తే మైనారిటీ వర్గాలు కాబట్టి వాళ్ళకు కొద్దిగా ఆత్మన్యూన్యత భావం ఉంటుంది కాబట్టి ఈ పండుగలో జిల్లా కేంద్రాల్లో అయితే ఆ జిల్లా మంత్రి, జిల్లా కలెక్టర్, నియోజకవర్గాల్లో అయితే ఆ ఎమ్మెల్యే, ఆర్డీఓ కంపల్సరిగా ఈ పండుగ సెలబ్రేషన్స్ అధికారికంగా పాల్గొనాలి. అప్పుడే ప్రభుత్వం మాతో ఉన్నది అన్న ఒక ధైర్యం ఆ వర్గాలకు వస్తుంది అని చెప్పి దీన్ని వాళ్ళ క్రిస్టమస్ పండుగకు తల్లిదండ్రులు పట్టణం నుంచో జిల్లా నుంచో ఊరికి వెళ్తారు. మంచిగా బగారా వండుకొని పండుగ చేసుకుంటారు. సోదరులు చెప్పినట్టు హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం వరంగల్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో పాలకవర్గ సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. అలాగే వరంగల్ మహానగర పాలక సంస్థలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని తెలిపారు. వరంగల్ రాష్ట్రానికి రెండో రాజధానిగా వెలుగొందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ విద్యం దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఈ మొత్తం పూర్తి అయితే ఇంకా చాలా అందంగా తయారైనందుకు అవకాశం ఉన్నది. దాదాపు 3 కోట్లు ఇంకా ఖర్చు పెట్టవలసి ఉన్నది. వరంగల్ పట్టణానికి ఒక ఆదర్శంగా మినీ హాల్ కూడా మనకు తయారు కాబోతున్నది. నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, గతంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎట్లుండే, ఈరోజు కార్పొరేషను ఏ రూపకంగా తీర్చిదిద్దిందనేది ఇక్కడ కార్పొరేటర్లందరూ కూడా డివిజన్లలో మీరు చర్చ పెట్టుకోవాలి. కొన్ని పనులు కాని వాటి మీద మనకు విమర్శలు కూడా వస్తాయి. ఆ విమర్శలు కూడా మనం జవాబు చెప్పేందుకు కూడా మనం సిద్ధంగా ఉండాలి. చాలామంది ఇప్పుడు రాజకీయ పార్టీలు విమర్శించే ప్రయత్నం చేస్తారు. విమర్శకు మనం జవాబు చెప్పేందుకు కూడా మీరు అందరూ కూడా తయారు ఉండాలి. మనం ఏం పెద్ద నాదానుగా లేవు. ఇదివరకు కార్పొరేషన్కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక డబ్బు కూడా రాకపోయేది. ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వమే ఈ కార్పొరేషన్స్ కానీ గ్రామ పంచాయతీలు కానీ మన నిధులు వాళ్ళు ఇవ్వాలి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం కార్పొరేషన్ నుంచి గ్రామ పంచాయతీ నుంచి కేంద్రానికి ఆదాయం కల్పిస్తున్నాం. పోయిన 6 ఏళ్ల పీరియడ్ లోపల మనం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ నుంచి 2,40,000 కోట్లు మనం 70,000 కోట్లు పన్నుల రూపంగా కట్టాం. కొన్ని పార్టీలు అంటున్నాయి మా డబ్బు కేంద్రం నుంచి తెస్తానో మా డబ్బు తెస్తానో అనేది కాదు. మీ అందరికీ ఐడియా ఉండాలి. పోయిన 6 ఏళ్ళు 2,70,000 కోట్లు మనం కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైయెస్ట్ భారతదేశంలో అత్యధికంగా కట్టింది తెలంగాణ రాష్ట్రం. 6 ఏళ్ల లోపల మనకి ఇచ్చిన ఎంత అంటే 1,40,000 కోట్లు. అంటే ఇంకా 40,20,30,00,000 మనకి ఇవ్వాలి వాళ్ళు. ఈ లెక్క మీకు తెలిసి ఉండాలి. ఏదో వాళ్ళ ఇంట్లో నుంచి ఇస్తారన్నది మన డబ్బులు తీసుకుపోయి గుజరాత్లో, యూపీలో, ఇంకా వేరే రాష్ట్రాలలో ఖర్చు పెడతారుగా మనకి ఇస్తలేరు.
కొంతమంది అంటారు మంచం కింద పండి వాడు లేచి ఇక విశాఖ మధురవాడ శిల్పారామంలో ఈ నెల 16 నుంచి 30 వరకు నిర్వహించే హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ మేళాను పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అమరావతి నుంచి వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఆన్లైన్ ద్వారా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ హ్యాండ్లూమ్ ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశాయని అన్నారు. ఇక్కడ 7 రాష్ట్రాల నుంచి చేనేత కళాకారులు తయారు చేసిన వస్త్రాలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ చేనేత కార్మికులకు వారి సంక్షేమానికి చేయూతనిస్తున్నారని, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధికి కట్టుబడి ఉంటారని తెలిపారు. ఒక నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వచ్చినా కూడా ఈ చేనేత వస్త్రాలకు డిమాండ్ ఇప్పటికీ ఉంది. వాళ్ళని ఎక్కడా కూడా ఈ వృత్తిగా దీన్ని మార్చాలనే ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి అన్ని పట్టణాల్లో ఈ రోజున విశాఖపట్నంలో పెట్టాం కేంద్ర సహకారంతో 15 రోజులు. సో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో అన్ని పట్టణాల్లో కూడా ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలు చేసి వాళ్ళకు మంచి మార్కెటింగ్ సౌకర్యం కల్పించి వాళ్ళ ఉత్పత్తులను అనుకునే విధంగా ప్రభుత్వ అన్ని రకాలు కూడా ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటుంది. ఈ విషయంలో వాళ్ళకి ఒక 56 కార్పొరేషన్లు అవటం, ఆ కార్పొరేషన్ చైర్మన్లు అవటం, వాళ్ళకి 60 మంది 670 మందికి డైరెక్టర్లు అవటం, వాళ్ళలో సగం మందికి మహిళలకు. అంటే మహిళలు బలహీన వర్గాలని ఆదుకోవాలి అన్నదే మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. చేనేత వస్త్రాలని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, సామాజిక బాధ్యత. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా. సో దీన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు ఈ చేనేత కార్మికులకి వాళ్ళకి పెన్షన్ అందించే విషయంలో కానీ, వాళ్ళ సంక్షేమం గురించి కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ ఎప్పుడు కూడా మరి ఎంతో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని వాళ్ళు అన్ని రకాలుగా ముందుంచాలన్నదే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి ఉద్దేశం. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం చేనేత కార్మికులకి అన్ని రకాలకు కూడా సహాయపడుతుంది, అన్ని రకాలకు కూడా ఆదుకుంటుంది. వాళ్ళ సామాజికంగా కానీ మరి ఆర్థికంగా కూడా స్టాల్స్ తోటి ఈ రోజున మరి అఖిల భారత ఈ చేనేత వస్త్ర ప్రదర్శన మన విశాఖపట్నంలో ప్రారంభించుకుంటున్నాం. ముఖ్యంగా ఈ చేనేత కళాకారులు గారు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. దీని మూలంగా మధ్యవర్తులు ఉండరు. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు సరమైన ధరలకు కొనుక్కోవచ్చు. ఇటువంటి ప్రోగ్రాంలు మనకి అర్బన్ హాట్లో మన ఇప్పటి వరకు 67 మంది వచ్చారు 7 రాష్ట్రాల నుంచి. దీని ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు. దీని మూలంగా మధ్యవర్తులు ఉండరు. ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళు సరమైన ధరలకు కొనుక్కోవచ్చు. ఇటువంటి ప్రోగ్రాంలు మనకి అర్బన్ హాట్లో మన నగరంలోని పాత బస్తీ ఉప్పుగూడలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. కాళీమాత దేవాలయం భూములపై వివాదం చోటు చేసుకుంది. సర్వే నంబర్ 24, 25, 26లో 7 ఎకరాల 13 గుంటల భూమిపై ఘర్షణ నెలకొంది. ప్రహరీ నిర్మాణాలను స్థానికులు, బీజేపీ నేతలు అడ్డుకున్నారు. ఈ భూమి 1951 నుంచి దేవాదాయ శాఖ ఆధీనంలో ఉంది. ఆలయ ట్రస్ట్ తనకు భూమి అమ్మిందంటూ ఓ వ్యక్తి నిర్మాణాలు మొదలుపెట్టారు. పోలీసుల సాయంతో ఆలయ స్థలంలో ఆ వ్యక్తి నిర్మాణాలు చేపట్టాడు. దీంతో నిర్మాణాలను అడ్డుకున్న స్థానికులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ నేతలు అక్కడకు చేరుకున్నారు. ఇది మన బయ్యాలాల్ నగర్లో ఉన్న భూమి ఏదైతే ఉందో ఇది ఎండోమెంట్ ల్యాండ్. దీని మీద ఎండోమెంట్ ఆల్రెడీ కోర్టులో, హైకోర్టులో వివాదం నడుస్తోంది. అయితే రెవెన్యూని అందులో పార్టీ చేయలేదు. బట్
థర్డ్ పార్టీస్ని వితౌట్ ఇన్వాల్వింగ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, ఎండోమెంట్స్, రెవెన్యూని ఇన్వాల్వ్ చేయకుండా ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు, విచ్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ అస్. ఓకే, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి మేము దీన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాము. ఎవరైతే ఇక్కడ వర్క్ స్టార్ట్ చేశారో అది వెంటనే ఇప్పుడు స్టాప్ చేశాము. ఇక్కడ వెహికల్స్ని కూడా సీజ్ చేసి కేసు కూడా మా తరపు నుండి ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ మీద కంప్లైంట్ కూడా లాడ్జ్ చేసి యాక్షన్ తీసుకుంటాం. ఎంత భూమి ఇది యాజ్ పర్ రికార్డు అంటే 7 ఎకరాల 30 గుంటల వరకు ఉంటుంది. ఇది ఈ వేకెంట్ దీనికి ఆనుకొని గ్రేవ్ యార్డ్ ల్యాండ్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా గ్రేవ్ యార్డ్స్ తర్వాత ఈ ఏదైతే ఎండోమెంట్ ల్యాండ్ ఇదంతా కూడా ప్రొటెక్ట్ చేసే బాధ్యత మా మీద ఉంది అండ్ విల్ ప్రొటెక్ట్ దిస్ ల్యాండ్. వనపర్తి జిల్లాలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యటించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 50 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణకు శంకుస్థాపన చేశారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు రోడ్ల నిర్మాణంపై హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు విస్తరణకు శంకుస్థాపన చేశారు. దాదాపు 2 దశాబ్దాలకు పైగా వనపర్తి పట్టణ ప్రజలు పట్టణంలో ఇరుకుగా ఉండేటువంటి ప్రధాన రహదారులను వెడల్పు చేయాలని కోరుతూ వస్తున్నారు. ఇరుకుగా ఉన్నటువంటి రోడ్ల మూలంగా తరచూ ప్రమాదాలు జరగడం, ట్రాఫిక్ అంతరాయాలు జరగడం, అనేక రకాల ఇబ్బందులకు ప్రజలు గురయ్యేది. అందుకే చాలా బలంగా రోడ్ల విస్తరణ కావాలనేటువంటి కోరిక కోరుతూ వచ్చినారు. గత శాసనసభ ఎన్నికలలో కూడా ప్రజల యొక్క కోరిక మేరకు నేను ఆనాడు ప్రకటించడం జరిగింది. మీరు గెలిపిస్తే నేను తప్పకుండా రోడ్ల విస్తరణ పని చేపిస్తానని. దానికి అనుగుణంగా ఎన్నికల సభలో, వనపర్తిలో జరిగినటువంటి ఎన్నికల సభలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే వనపర్తి ప్రజల కోరికను తప్పకుండా తీరుస్తాము, రోడ్ల విస్తరణ పని చేపడతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పిఎస్ఎల్విసి 50 నమూనాను శ్రీవారి పాదాల వద్ద ఉంచి పూజలు నిర్వహించారు. నేడు పిఎస్ఎల్విసి 50 రాకెట్ ను నింగిలోకి పంపనున్నారు. ఈ మేరకు స్వామివారిని దర్శించుకుని ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేశారు. కాగా కమ్యూనికేషన్ శాటిలైట్ పిఎస్ఎల్విసి 50 ఈ రోజు మధ్యాహ్నం 3:41 నింగిలోకి తీసుకెళ్లనుంది. మరోవైపు వైసీపీ మహిళా ఎమ్మెల్యే పద్మావతి శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ విస్తృత స్థాయిలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా ఆందోళన మండలంలో జోగిపేటలో సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే తెలిపారు.
కార్యక్రమానికి హాజరైనందుకు అందరికీ ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్తున్నాం. టీడీ కార్యాలయం సిద్ధమై చాలా కాలమైంది. పోయినసారి మంత్రి గారు ఓపెన్ చేయాల్సి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది వాయిదా పడడం జరిగింది. ఈరోజు దీన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రాజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం రైతులకే పెద్దపీట వేస్తుంది. మనకు ఆహారం కొరత రాకుండా మన ఉత్పత్తి మొత్తాన్ని, మనకు అవసరమైన ఉత్పత్తి మొత్తాన్ని, మన ఫుడ్ను మొత్తం రైతు ఇస్తున్నాడు కనుక రైతును ఎక్కువ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రైతుకే ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తుంది. దాంట్లో భాగంగానే వివిధ రకాల స్కీమ్లను కూడా రైతుల కోసం ఈ ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆఫీసు ఉండడం వల్ల రైతులు వాళ్ళకి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు అధికారులు కలవడం, వ్యవసాయ అధికారులు కలవడం. వ్యవసాయ అధికారులు అంటే మామూలుగా నీకు ఆఫీసుల పని కాకుండా నీకు వాళ్ళు రైతులు వేసే పంటను, ఎలాంటి పంటను వేయాలి, ఏ పంట వేస్తే లాభం వస్తుంది, ఆ పంట వేసిన తర్వాత ఆ పంటకు వచ్చే తెగుళ్ళు ఏముంటాయి, వాటికి ఎలాంటి మందులు వాడాలి, వాటి నివారణ చర్యలు ఏందని చెప్పడానికి అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ ఆఫీసులో అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా ఏవోలు కూడా ప్రతి గ్రామంలో కూడా తిరుగుతున్నారు. ఇంతకుముందు మనకు గ్రామంలో వ్యవసాయ అధికారులు ఎవరు కూడా కనపడటం కాదు. పాపం మనం చూస్తుంటే, నేను చూస్తున్నా కదా 2 సంవత్సరాలుగా ప్రతి దగ్గర కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏఓ నుంచి జేడీ వరకు, జేడీ గారు కూడా ప్రతి మండలంలో గ్రామాన్ని సందర్శించి అక్కడి పంటల్ని పరిశీలించి రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. దానివల్లనే గణనీయంగా ఉత్పత్తి పెరుగుతున్నది. ఉత్పత్తి పెరగడం వల్ల రైతులు కూడా లాభపడుతున్నందుకు మనందరం కూడా సంతోషపడాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని ఏపీ మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మండిపడ్డారు. కనీసం ఇసుక కూడా దొరకని పరిస్థితి వచ్చిందని, ప్రకృతి సంపదను కూడా సక్రమంగా ఇచ్చేందుకు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ తీరు కారణంగా కూలీ పనులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ పెన్షన్ కూడా పెంచకుండా అన్యాయం చేశారని అన్నారు. ఈ రోజు ఇసుక ధరలు ఆకాశానికి ఇసుక ఎక్కడ దొరకలేదు, డబ్బులు పెట్టడం దొరకలేదు. అప్పుడు 15 రూపాయలు దాకా ఇసుక ఈ రోజున 5,000 ఉంది. అదేవిధంగా టౌన్ లెక్క 15,000 ఉంది. సిటీలో 30,000 రూపాయలు. ఇది ప్రకృతి ఇచ్చిన సంపద. ఈ ప్రకృతి సంపద కూడా దాదాపు 80 లక్షల మంది భవన కార్మికులు, ట్రాఫిక్ మెన్సులు కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ప్లంబర్స్ కావచ్చు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవితకు భద్రాద్రి రామయ్య అనుగ్రహం లభించింది. ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయ సిబ్బంది ఎంపీని ఆహ్వానించారు. దేవాలయ అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి బాలాజీ ఆమెను కలిసి ఆహ్వానాన్ని అందజేశారు. కుకట్పల్లి ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేవైఎం నాయకులు ధర్నాకు దిగారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వెంటనే 1,00,000 ఉద్యోగాలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. భారతీయ జనతా యువ మోర్చా ఉద్యోగ భద్రత కల్పించాలి.
విశాఖలో ప్రజా సంఘాలు ఆందోళన బాట పట్టాయి. పెంచిన గ్యాస్ ధరల నిరసనగా సిపిఐ నేతలు నిరసనకు దిగాయి. దేశం యావత్తు కరోనా మహమ్మారి వలయంలో చిక్కుకొని ప్రజలు ఆదాయం కోల్పోయి కష్టాలు పడుతున్న తరుణంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ గ్యాస్ ధరలు పెంచడం అన్యాయమని సిపిఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు ఆరోపించారు. గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ గ్యాస్ బండలను మోస్తూ వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. పెంచిన గ్యాస్ ధరలను ఉపసంహరించుకునే వరకు సిపిఐ దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెట్టుకునైనా నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఇటీవల పెట్రోలియం ఉత్పత్తుల ధరలు కానీ అధ్వానంగా పెంచి చాలదన్నట్టు ఇప్పుడు ఈ నెల 2వ తారీఖున 50 రూపాయలు, నిన్న ఒక 50 రూపాయలు, 100 రూపాయలు వంట గ్యాస్ మీద పెంచారు. ఇది మన రాష్ట్రంలో వాడుతున్నటువంటి గ్యాస్ వినియోగదారులపైన కోట్ల రూపాయల్లో భారం పడుతుంది. ఇది అత్యంత దుర్మార్గం. ఇప్పటికే గ్యాస్ సబ్సిడీలు ఇస్తామని చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం రూపాయి, 5 రూపాయలు, 6 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు తప్పితే సబ్సిడీ పట్టడం లేదు. ఇది మోసపూరితమైన విధానం. ఖచ్చితంగా ఈ 100 రూపాయలు ఏదైతే పెంచారో అది తక్షణమే ఉపసంహరించాలి. ఆ ఉపసంహరించే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో గత 40 సంవత్సరాలుగా ఏజెన్సీ ప్రాంతంలో సాగు చేస్తున్న భూములను కేసీఆర్ ప్రభుత్వం కుట్రపూరితంగా లాక్కుంటుందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ రైతుల ఉద్యమానికి సంఘీభావంగా సదస్సులు నిర్వహించాలని కోరారు. 2006లో అడవి హక్కుల చట్టం వాళ్ళ ప్రభుత్వాలే, వాళ్ళ పాలకులే పార్లమెంట్లో చేసినటువంటి చట్టం చెప్పబడ్డాయి. మరి ఆ చట్టం ప్రకారం మనం ఇక్కడ 2005 కంటే ముందు నరుక్కున్నాం. ఆ భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలి. పట్టాలు ఇవ్వలేదు. మరి ఇవ్వనప్పుడు మనం ఎక్కడ చూపెడతాం పట్టా కాగితాన్ని? అందుకోసం ఆ పట్టాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి పట్టాలు ఇవ్వము అని చెప్పి మనం ఇవాళ నినదిస్తున్నాం. 2005 చట్టం ప్రకారం వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. టీపీసీసీ పదవిపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఢిల్లీలో సోనియా గాంధీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజామాబాద్ జిల్లాలో మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మంత్రి. వరంగల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి. నగర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం. విశాఖలో హ్యాండ్లూమ్ క్రాఫ్ట్ మేళా ప్రారంభం. 7 రాష్ట్రాల చేనేత వస్త్రాల ప్రదర్శన. ఉప్పుగూడలో తీవ్ర ఉద్రిక్తత. కాళీమాత దేవాలయం భూములపై ఘర్షణ. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.